హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథము 45 అధ్యాయం అండి. మొదటి వచనం చదువుకుందాము. 45 అధ్యాయంలో 5 వచనాలు మాత్రమే ఉన్నాయండి. అంతకుముందు చదివిన 44 అధ్యాయంలో మాత్రం 30 వచనాలు ఉన్నాయండి. ఓకే అండి, మొదటి వచనం చదువుకుందాము. కుడివైపు ఉందండి 667వ పేజీ, 667th పేజ్ అండి. మొదటి వచనం చదువుకుందాము. యూదారాజైన యెషయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నెరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినదేమనగా, 2వ వచనం అండి. బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయనని అని నీవు అనుకొనుచున్నావు. 4వ వచనం అండి. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమి గూర్చి భూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. 5వ వచనం అండి. నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు, నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక.